పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. స్వామి వివేకానంద మన భారతదేశం నుండి చికాగో సమావేశాలలో పాల్గొన్నాడు. మొట్టమొదట ఆయన్ని ఎవరో సన్యాసి కదా అనుకొని చాలా దూరంగా చూశారు. ఆయన ట్రైన్లో పోయేటప్పుడు బయటికి నెట్టారు. సన్యాసి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ సన్యాసులే అని చాలా అవమానపరిచారు. ఆ చికాగో సమావేశాలలో పాల్గొనడానికి ఆయన పాపం చాలా అష్టకష్టాలు పొందాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో అవమానాలు పొందాడు. అన్ని అవమానాలు పొందినా కానీ అనుకున్నదా సాధించకుండా వచ్చాడా? అనుకున్న దాన్ని సాధించే వచ్చాడు. అది ఉత్తమమైనటువంటి మానవుడి యొక్క లక్షణం. మానవులలో ఉత్తములు, మధ్యములు, అధములు, నీచులు అని 4 రకాలు ఉండేది మనలో. ఉత్తముడైనటువంటి వాడు ఒక పని ప్రారంభించిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవడు ఎన్ని అనుకున్నా నీకెందుకై అనవసరంగా ఈ పని అంటారు కొంతమంది. వాడు అన్నాడు కదా అని మానుకుంటామా? మనకు మంచిది అనుకున్నప్పుడు చేయడం అంతే. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని అవమానాలు అనుకున్న దాన్ని సాధించేటువంటి వాడే ఉత్తముడు. ఎవరో ఏదో అన్నారని మధ్యలో విరమించుకునేటువంటి వాడు మధ్యముడు. ఇంకా అధముడు ఉన్నాడు, వాడు చేయడు, ఒకరిని చేయనివాడు. ఒకడేమైనా మంచి మాటలు తెచ్చుకుంటూ, మంచి మాటలు మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ ఉంటే నీకెందుకు అంటాడు అన్నమాట. పోనీ వీడు చేస్తున్నాడా? వీడు చేయడు, వాడిని చేయనీయడు. ఇంకా 4వ వాడు ఉన్నాడు నీచుడు. వాడు ఎలాంటి వాడు అంటే వాడికి అన్ని అనుమానాలు. ముందు ఒరే పెళ్లి చేసుకోరా పోతే అంటాడు అనమాట. ఒరే కాలేజీల్లో జారా పోతే అంటాడు. వాడికి ముందే అనుమానాలు. అందుకే భర్తృహరి ప్రారభ్యతే నకలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహత విరమంతి మధ్య విఘ్నై పునఃపునరపి ప్రతిహన్యమానా ప్రారబ్ధం ఉత్తమ గుణా నా పరిత్యజంతి అని చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ప్రారంభించిన పని పూర్తి అయ్యేంత వరకు కూడా ఉత్తముడైనటువంటి మానవుడు ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. పట్టు వదలని విక్రమార్కుడు అంటాడు అన్నమాట. అలాగే స్వామి వివేకానంద చికాగో సమావేశాలలో ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన భారతదేశం వైపు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటట్టుగా చేశాడు. ఆయన చికాగో సమావేశాలలో చెప్పింది ఒకటి, యు ఆర్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. బ్రదర్స్ సిస్టర్ అనేటువంటి పదం అక్కడ వాడి వింటాం. అదే మొట్టమొదట మనకు అలవాటు కదా ఇక్కడ, ప్రియమైన సోదరులారా అని అదే ఉపయోగించాడనమాట. అది మన భగవద్గీతను తీసుకుని కింద పెట్టారు, మత గ్రంథాలన్నీ కూడా పైన పెట్టారు. చూడండి వాళ్ళకి ఎంత భారతదేశం అంటే అంత అసంతృప్తి అనమాట. ఈయనేం చేశాడు? భగవద్గీత పట్టుకొని లాగాడు, మొత్తం కింద పట్టాయి టపటపటపటప. అప్పుడు చెప్పాడు, మీ మత గ్రంథాలందరి బైబిలు, ఖురాను, త్రిపిటకాలు, జైన మత గ్రంథాలు అన్నిటికీ కూడా మూలవేది అంటే భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలే, ఆయన విన్నాడు. మహామాయ అనేటువంటి చెప్పింది. మహామాయ చెప్తుంటే ఈయన చెప్తుంటే అప్పుడు రాసుకున్నారు అనమాట. అది చెప్పింది ఏది? ఆయనలో ఉండేటువంటి విష్ణుమాయ. అది జరిగింది. కానీ భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకాన్ని కూడా విడమరిచి చెప్పాడు. అదే మీ మత గ్రంథాలలో ఉంది. కాబట్టి అన్నిటికీ మీ మత గ్రంథాలన్నిటికీ మూలం ఏంటంటే మా భారతదేశంలో పుట్టినటువంటి భగవద్గీత అని వివరించి చెప్పాడు. 2 నిమిషాల టైం కాస్త 20 రోజులైంది. అంతే 20 రోజులు దేశ విదేశాలన్నీ తిరిగి మన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇతర దేశాల్లో ఎగురవేసి వచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద. ఆయనే చెప్పాడనమాట ఒక సందర్భం, యు ఆర్ దట్ ఆర్ యూ, నీవే అదే నీవు అన్నాడు. చూడండి ఎంత ఆధ్యాత్మిక విషయాలు చెప్పాడు ఆయన అక్కడ. కానీ నీవు ఆత్మని ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు, నీవు తెలుసుకో చాలు అని చెప్పాడనమాట. కాబట్టి చికాగో సమావేశంలో ఎన్నో విషయాలు చెప్పాడు. నీవు తెలుసుకోలేవు అనేటువంటిది నిరాశావాదం అవుతుందన్నమాట. ఎందుకంటే అది నీవే కాబట్టి అని ఆ డాష్లో పూర్తి చేసామనుకో, అది ఆశావాదం అవుతుంది. దేని గురించి అయినా తెలుసుకోవాలంటే తనకు ముందు ఇతరంగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, అది మనకు ఇతరంగా వేరుగా ఉంటేనే మనం తెలుసుకుంటాం అన్నమాట. అదే ఆయన చెప్పినటువంటి విషయం. కాబట్టి అది నీవే అయి ఉన్నప్పుడు, అది చూడండి ఏం చెప్పాడో, అదే నీవే అయి ఉన్నప్పుడు ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అది తెలుసుకునేట వరకు కూడా నువ్వు అవస్థలు పడాలి అని చెప్పాడు ఆయన. అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అదే విషయం చెప్పాడు ఆయన. ఒరే నీవే దేవుడు అంటున్నారు ఆయన.
నీవే దేవుడు, యు ఆర్ గాడ్, నీవే దేవుడివి. అనవసరంగా ఉన్నాడా లేడా ఎన్నికల ప్రయత్నం చేస్తావు. ప్రశాంతంగా కూడా వివాహం చేసుకొని పిల్లల్ని కానీ భార్యా పిల్లలతో ప్రశాంతంగా జీవనం సాగించు. అది ఆ మహానుభావుడు చెప్పాడు. అందరినీ వివాహం చేసుకొని చెబుతాడు ఆయన ముందు. అసలు వివాహం చేసుకొని సాధించు, బ్రహ్మచారిగా సాధించకూడదని చెప్పాడు. జిల్లెలమూడి అమ్మవారు కూడా అదే చెప్పింది. సన్యాసులు, సిద్ధులు, సాధ్యులు కావాలంటే బ్రహ్మచారులు అయి ఉండాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటున్నావు. కాషాయ గుడ్డలు కట్టుకొని భార్యా పిల్లలు లేకుండా పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే సాధిస్తావా? ఏం సాధించలేవు అని వేమన యోగి రెడ్డి గారు కూడా అదే కదా చెప్పింది. కామి కాని వాడు మోక్షగామిగాడు. ఎంత చక్కగా చెప్పాడు. ఆయన అనుభవం అదంతా కూడా. భార్యా పిల్లలు లేనటువంటి వాడు ఏమీ సాధించలేడు అని చెప్పాడు. కాబట్టి వివాహం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ సాధిస్తాడు అని చెప్పాడు అనమాట. అదే అందరూ కూడా చెప్పినటువంటి విషయం. కాబట్టి తెలుసుకోవడం, అనుభవించడం అది ఎక్కడుంది? అది నీ పరిధిలోనే ఉంది. అది భగవత్ సాక్షాత్కారం కూడా నీ పరిధిలోనే ఉంది. నీ మనోవికారమే భగవత్ సాక్షాత్కారం అని చెప్పాడు స్వామి వివేకానంద. ఏ అనుభవము లేకపోవడమే, చూడండి, ఏ అనుభవము లేకపోవడమే దైవ సాక్షాత్కారం అని చెప్పాడు. మళ్ళీ అసలు అనుభవం ఉంటే వేరు, అసలు అనుభవమే లేకపోవడమే గొప్ప విషయం అని చెప్పాడు. అదే విషయాన్ని ఎంతోమంది చెప్పారు. ఈరోజు అనిరాచల మహర్షి, అరుణాచల మహర్షి అయినటువంటి భగవాన్ రమణ మహర్షి యొక్క 145 జన్మదినోత్సవం. 145 సంవత్సరాలు అన్నమాట ఆయనకి. అరుణాచల శివుడే ఆ రమణ మహర్షి అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన ఒక్కటే చెప్పాడు, నిన్ను నీవు తెలుసుకో, సుమ్మాయిరో, మౌనంగా ఉండు, నిన్ను నీవు తెలుసుకో చాలంటాడు. అది ఎలా తెలియాలి? నీవు అంటే నేను అనేటువంటిది పరిమితమైనటువంటి నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి నేనులో కలిసిపోవాలి. అప్పుడు నిన్ను నీవు తెలుసుకున్నట్టు. బాహ్య ప్రపంచంలో కాదు, నీలోనికి నువ్వు చూసుకో ఒకసారి, నీవంటే ఏదో తెలుస్తుంది అంటాడనమాట ఆయన. ఆత్మవిచార చర్చ అంటాం. ఆయన జరిగింది. బాగా కోటీశ్వరులు ఆ తమిళనాడులో ఉన్నటువంటి తిరుచులై అనేటువంటి ఊర్లో వాళ్ళకి జన్మించాడు ఆయన. పిల్లవాడు వెంకటేశ్వర శర్మ ఆయన పేరు. ఆయనకి 16వ సంవత్సరం వచ్చింది. చూడండి, కళ్ళమ్మ నీళ్లు పడతాయి ఈ చరిత్ర అందరికి కూడా. బాగా డబ్బున్నటువంటి వాళ్ళ పిల్లవాడు. 16వ సంవత్సరం వచ్చింది. 16 వాళ్ళ బిల్డింగ్ మీద, ఇంటి మీద ఆడుకుంటూ ఉన్నాడు పాపం. ఆడుకుంటూ ఉంటే ఉండి పడిపోయాడు. ప్రాణం పోయింది. డాక్టర్లు అందరూ ఏమైందో చనిపోయాడని చెప్పాడు. ఇంకా శవాన్ని తీసుకొని పోతున్నారనమాట. శ్మశానంలో తగలబెట్టాలని తీసుకుపోతుంటే మధ్యలో ఆయనకి మరణానుభవం కలిగింది. చూడండి, మరణించి జీవించినటువంటి వాడు భగవాన్ రమణ మహర్షి. ఎప్పుడు ఆయన 16 సంవత్సరాలలోనే మరణానుభవం జరిగింది ఆయనకు. తరువాత దించారు, దింపుడు కళ్ళం అంటారు కదా, దించారు శవాన్ని. మధ్యలో కదలిక అనేటువంటిది వచ్చింది శరీరంలో. మళ్ళీ ఏ డాక్టర్ అయితే చనిపోయాడని చెప్పారో అదే డాక్టర్ని పిలిపించారు. వాళ్ళు చూశాడు, అమ్మ ఇందాక చనిపోయాడు, ఏమీ లేదు, మరి ఇప్పుడు వచ్చింది కదా ప్రాణం అని అన్నారు. సరే వెనక్కి తీసుకెళ్ళాను. శ్మశానానికి తీసుకుపోయేటువంటి వాళ్ళు కాస్త మరి ఇప్పుడు ఇంతకుముందు శవం, ఇప్పుడు మనిషి అయ్యాడనమాట. వెనక్కి తీసుకెళ్ళారు. ఎంతో మానసిక శాస్త్రం తెలిసినటువంటి వైద్యుల్ని పిలిపించారు. వాళ్ళందరూ ఏమన్నారు? మనస్సు, మా శరీరంలో ప్రాణం మాత్రం లేదు, పోయింది, కానీ మనస్సు పనిచేస్తున్నది అని చెప్పాడనమాట. మైండ్ ఏదో ఆలోచిస్తున్నది అన్నాడు. చూడండి, చంద విచిత్రమైనటువంటి అవధూత రమణ మహర్షి అనడంలో సందేహమే లేదు. ఆయన పూర్వజన్మ సుకృతం కానీ మంత్రబలం కానీ ఉండాలి. మనం దైవ శక్తులు రావాలి అంటే పూర్వజన్మ సుకృతం అని ఉండాలి, లేకపోతే మంత్రబలం అని ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు మానవాతీత శక్తులు వ్యాపిస్తాయి మనలో. రమణ మహర్షి అంతే, పూర్వజన్మ సుకృతం. తర్వాత లేచాడు. మనస్సు ఏం ఆలోచిస్తున్నది? నేనెవరిని, అసలు నేనెవరిని అని ఆలోచిస్తూ ఉంది. ఆలోచించి ఏం చేశారంటే ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఆ బీరువాలో ఉండే డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ ఇంట్లోవి. అర్ధరాత్రి పూట ఇంకంతే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరుణాచలం వెళ్ళాడు, కాలినడగా నడుచుకుంటూ. మహాశివుడి దగ్గరికి వెళ్ళాడు. గుడ్డలు మొత్తం తీసి అవతల పారేశాడు. బ్రాహ్మిన్స్ కాబట్టి ఉపనయనం చేశారు. మెల్ల ఉండే జంజాన్ని తెంచి అవతల పారేశాడు. మొలతాడు కూడా తెంచి అవతల పారేశాడు. గోచిగుడ్డ కట్టుకున్నాడు, అంతే. పౌపీనం గోచిగుడ్డ కట్టుకున్నాడు. చూడండి,
ఇంకా కొంచెం జోబిలో కొంచెం డబ్బులు ఉన్నాయి, అది ఇంటి నుండి తెచ్చుకున్నాయి. డబ్బులు కాస్త ఆ నదిలో బారేశాడు, కోనేరులో బారేశాడు. అరుణాచలంలో ఉండే శివాలయంలో గర్భగుడిలో పోయి శివలింగాన్ని కౌగిలించుకొని కన్నీటితోటి, చూడండి, కన్నీటితోటి అభిషేకం చేశాడు. అది ఆర్తి. ఎవరైనా కన్నీళ్లతో అభిషేకం చేస్తారా చెప్పండి శివుడికి? అగరబత్తీలు, కుంకుమ, పూలు, కుంకుమ, పండ్లు, వీటితోటి, పంచామృతాలతోటి, పాలు, వీటితోటి తేనె, వీటితో అభిషేకాలు చేస్తారు. ఆయన కన్నీటితోటి అభిషేకం చేశాడు. తండ్రి, నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను, సర్వసంగ పరిత్యాగిని మొత్తాన్ని వదిలేసి వచ్చాను, చివరికి అడ్డంగా ఉండే జంధ్యం మొలతాడు కూడా తీసేశాను, ఇంకా నా దగ్గర గోచిగుడ్డ కౌపీనమే. అది ఆర్తి అంటే. ఇంకా గుహలో పోయాడు, కూర్చున్నాడంతే, తపస్సును నిమగ్నమైపోయాడు. పాపం తల్లిదండ్రుల కోసమని తల్లిదండ్రులందరూ కూడా గాలిస్తున్నారు దేశ విదేశాలన్నీ, ఎక్కడా కూడా ఆయన కనపడలే.